పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భారతదేశం భూభాగంలో వచ్చి అమాయకుల్ని ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అమాయకులందరిని ఎట్లా చంపేశారో మనందరం చూసాం. 2004 నుంచి 14 వరకు ఇలానే భారతదేశం పైన సుమారుగా 25 నుంచి 27 దాడులు జరిగినాయి, ఉగ్రవాదుల దాడి. కానీ ఆనాటి ఉన్న ప్రభుత్వం ఏకంగా ఏడ్చేది. యుఎస్ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. కానీ మొన్న జరిగిన దాడికి ఏకంగా 28 నిమిషాలు సుమారు మనం ఎలా రెస్పాండ్ అయ్యామో మనందరం చూసాం. ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా కార్యక్రమం చేయగలుగుతున్నారంటే దానికి కారణం మన సైనికులండి. మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ గారు చనిపోతాం జరిగింది. పాకిస్తాన్ దాడిలో చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ, అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, ఎందుకబ్బా నీకు ఇది ఆర్మీ అన్ని అవుతే ఏంటి పరిస్థితి అంటే, మొత్తం భారతదేశం నా కోసం వస్తుందమ్మా అని చెప్పిన వ్యక్తి. దాడులు జరుగుతున్న సమయం కూడా అతని మిత్రుడికి మెసేజ్ పెట్టాడు, అరే ఇక్కడ మా పైన దాడులు చేస్తున్నారు, నేను బతుకుంటానా లేదో నాకు తెలియదు కానీ అమ్మ నాన్న అడిగానని చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పి తిరిగి కుటుంబానికి ధైర్యం చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. మురళీ నాయక్ లాంటి జవాన్లు మన కోసం పోరాడుతున్నారు కనుక, మన కోసం నిలబడగలుగుతున్నారు కనుకనే మనందరం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మారుతున్నాం. అందుకే జవాన్లు ఎప్పుడు కంపడినా ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడాలి.